హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు నేను మీకు మంచి స్నాక్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. అవే అటుకులతో గుంట పొంగనాలండి. చాలా చాలా టేస్టీగా ఉంటాయి. మనం ఈవినింగ్ టైం స్నాక్ టైం లాగా తినొచ్చు, లేదంటే మార్నింగ్ అప్పటికప్పుడు ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ లా కూడా చేసుకొని తినొచ్చు. చాలా చాలా బాగుంటాయి. దీనికి ముందుగా ఒక బౌల్లో ఒక కప్పు అటుకులండి, ఒక 10 మినిట్స్ నానబెడితే సరిపోతుంది. ఎందుకంటే అటుకులు ఇలా అంటే నానిపోతాయి, చాలా ఫాస్ట్ గా నానిపోతాయి అటుకులు. ఈ విధంగా ఒక మిక్సీ జార్ తీసుకొని వాటర్ అంతా కొంచెం వడకట్టి అటుకులను ఒకసారి వాష్ చేసేసుకొని ఈ విధంగా మిక్సీ జార్ లో తీసుకొని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. నేనైతే ఒక కప్పు అటుకులు తీసుకున్నానండి, క్వాంటిటీ బట్టి మనం చేసుకోవాలి. ఇప్పుడు మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసేసాను, చూసారు కదా, చాలా సాఫ్ట్ గా ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి, ఒక మిక్సింగ్ బౌల్లోకి. ఇప్పుడు దీనిలో కప్పు బొంబాయి రవ్వని తీసుకుంటున్నానండి. ఒక కప్పు అటుకులకి కప్పు బొంబాయి రవ్వ తీసుకున్నాను నేను. అదే విధంగా ఒక కప్పు పెరుగు తీసుకుంటున్నాను. ఒక కప్పు పెరుగు తీసుకోవాలి. ఇప్పుడు ఈ మూడు కూడా బాగా కలుపుకోవాలి. మొత్తం అంతా కూడా కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని, మనకి గుంత పొంగనాలకి ఎలా అయితే బ్యాటర్ మనం రెడీ చేసుకుంటామో అదే విధంగా కొంచెం థిక్ గా ఉండాలి బ్యాటర్ అనేది. ఇప్పుడు కొద్దిగా అంతా కూడా మిక్స్ అయిపోయింది కదా, దీన్ని ఒక 10 నిమిషాలు నానబెట్టుకోవాలి పక్కన పెట్టుకొని. ఎందుకంటే బొంబాయి రవ్వ నానడానికి టైం పడుతుంది కాబట్టి. ఇప్పుడు ఒక 10 నిమిషాల తర్వాత ఒకసారి కలుపుకోవాలి మళ్ళీ ఈ విధంగా మొత్తం అంతా కూడా. ఇప్పుడు ఈ విధంగా కలుపుకున్న దానిలో సన్నగా తరిగిన క్యారెట్ తురుమండి, 2 క్యారెట్స్ తీసుకున్నాను నేను, మీడియం సైజ్. ఇది ఒక కప్పు వేసుకోవాలి. అదేవిధంగా సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, ఇది కూడా ఒక కప్పు వేసుకోవాలి. అదేవిధంగా గ్రీన్ పచ్చిమిర్చి అండి, ఒక 3 తీసుకున్నాను నేను. మీరు స్పైసీగా తినాలనుకుంటే కొంచెం ఎక్కువ చిల్లీ యాడ్ చేసుకోవచ్చు. అదేవిధంగా కొత్తిమీర, సన్నగా తురిమిన కొత్తిమీర ఒక కప్పు వేసుకున్నాము. తర్వాత జీలకర్ర, ఇది ఒక 1 టీ స్పూన్ వేసుకోవాలి. సాల్ట్ టేస్ట్కి సరిపడా చూసి వేసుకోండి. ఇప్పుడు గరం మసాలా, ఇది కూడా ఒక 1/2 టీ స్పూన్ వేసుకోవాలి. అదేవిధంగా పసుపు అండి, ఇది కూడా కొద్దిగా వేసుకోవాలి, ఒక 1/2 టీ స్పూన్. ఇప్పుడు ధనియా పౌడర్, ఇది ఒక 1 టీ స్పూన్ వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ వేసేసుకున్నాం కదా, ఈ బ్యాటర్ అంతా కూడా ఒకసారి బాగా ఇవన్నీ మిక్స్ అయ్యే వరకు బాగా కలుపుకోవాలి. మనం అప్పటికప్పుడు ఇంట్లో ఉన్న వాటితోనే ఇవి ఇన్స్టెంట్ స్నాక్ చేసుకోవచ్చు అండి. చాలా చాలా టేస్టీగా ఉంటాయి గుంత పొంగనాలు. ఇప్పుడు మనం ఇలా ఒకటి గుంత పొంగనాలది తీసుకొని లో ఫ్లేమ్ మీద పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఫస్ట్ లైట్ గా ఆయిల్ వేసుకున్న తర్వాత కొద్దిగా పెనం అనేది హీట్ అవ్వాలండి. హీట్ అయిన తర్వాత మాత్రమే ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ కొద్దిగా హీట్ అవ్వగానే మనం ఈ మిశ్రమాన్ని అంతా కూడా ఈ గుంటల్లో అన్ని వేసేసుకోవాలి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మంచి హెల్తీ రెసిపీ కూడా. చాలా మంది దోశ బ్యాటర్ తో చేస్తూ ఉంటారు, కానీ ఇలా అటుకులతో ఈ విధంగా ట్రై చేసి చూడండి, చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ హోల్స్ అన్నిట్లో కూడా మనం ఈ మిశ్రమాన్ని అంతా కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు వేసేసుకొని లో ఫ్లేమ్ మీద పెట్టుకొని దీనిపైన మూత పెట్టేసుకుందాం. ఒక 10 నుంచి ఒక 15 మినిట్స్ వరకు కింద బాగా మనకి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వీటిని
ఈ విధంగా కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఒకవైపు టర్న్ చేసి చూపిస్తాను చూడండి. మనకి ఒక సైడ్ ఎర్రగా కాలింది కదా. ఇప్పుడు అన్ని కూడా ఈ విధంగా టర్న్ చేసుకోవాలి. ఒకసారి మనం తిప్పితే గనక కాలకపోతే కాసేపు మాత్రం అలానే కాలనిచ్చుకోవాలి. మనకి టర్న్ అయిపోయాయి కాబట్టి మళ్ళీ ఒకసారి మూత పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఫైనల్ గా కుక్ అయిపోయాయండి. చూసారు కదా ఎంతో రుచికరమైన గుంట పొంగనాలు ఈజీగా మంచి ప్లేట్ లో తీసుకొని ఒక మంచి చట్నీతో తినేస్తే చాలా చాలా టేస్టీగా ఉంటాయి. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా తప్పక ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ అవ్వకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్